హనుమంతుడికి సింధూరం అంటే ఎందుకిష్టం? అసలు అది ఆయనకిష్టమా? ఆయనను కొలిచే భక్తులకిష్టమా అనేది ఒక మిస్టరీ. అయితే హనుమంతుడంతటి వాడికి వాహనం కావాలా? అది కూడా ఓ ఒంటె వాహనమా? దీని అంతరార్థం ఏమిటి అనేది చాలా మందికి తెలియదు. వీటి వెనుక ఉన్న మర్మం చాలా ఆసక్తికరం. అదేమిటో ఒకసారి చూసేద్దాం. ఒకసారి సీతమ్మ వారు రాముల వారు నడుస్తుండగా రెజీనా పాదధూళిని తీసుకొని పాపిట ధరించారని, దాన్ని చూసిన హనుమ అమ్మవారిని అదేమిటి అలా చేశారు అని అడిగారని ఒక కథ ఉంది. దానికి అమ్మవారు పులకించిపోతూ, అది నా రాముడి పాద సింధూరం, అది ఇక్కడ ఉంటే ఆయన సదా నా దగ్గర ఉన్నట్టే అని చెప్పారు. అంతే, హనుమాయిక ఆగలేదు. ఆ చిన్న ధూళికే రాముడు ఉంటే, అదే ధూళి తన ఒళ్ళంతా ఉంటే ఆయన సదా తన వద్ద ఉన్నట్టే అని దాన్ని ఒళ్ళంతా రాసుకున్నారని చెబుతారు కొందరు. ఇది జానపదం. అయితే అసలు మర్మం మరోలా ఉంది. సింధుం రాతితి సింధూరం అంటే సముద్రం దాటించునది లేదా దాటునది అని అర్థం. సింధూర శబ్దానికి అర్థం హనుమంతుడే. హనుమంతుడు సముద్రమును దాటినప్పుడు ప్రాతకాలమే బయలుదేరి సాయంకాలానికి గమ్యం చేరాడు. ఉభయ సంధ్యలలోని అరుణవర్ణం అతని ఒంటిని హత్తుకొని ఉంది. సింధూరం అనే అరుణవర్ణంతో స్వామి బాగా ప్రకాశించాడు. కావున భక్తులు అతనికి సింధూరంతో అభిషేకం చేస్తారు. శ్రీరాముని సేవలో నిమగ్నమైన సమయంలో హనుమంతుడు అరుణవర్ణంతో ప్రకాశించాడు. కావున హనుమంతునికి సింధూరంతో అభిషేకం అత్యంత ప్రీతికరం. ఆంజనేయుడికి ఒంటె వాహనం అనడంలో ఒక వైశిష్ట్యం ఉంది. తాగిన నీటిని 6 నెలలు తన కడుపులోనే దాచుకోగల నైపుణ్యం ఒంటెకు ఉంది. అనగా మనకు లభించిన దానికంతా ఒకేసారి అనుభవించకుండా అవసరం ఉన్నంత మేరకే వాడుకోవాలి అన్న సందేశం ఒంటె ద్వారా తెలుసుకోవచ్చు. ఒంటె నందికి మారురూపు. శివుడు హనుమంతుడైతే నంది ఒంటెగా అవతరించి హనుమకు వాహనమయ్యింది. ఇలా ఉంటాయి మనకు తెలియని మర్మాలు. ప్రతి దాని వెనుక ఒక పరమార్థం ఉండటమే దాని లక్ష్యం.